నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజూరు తేజోవతి పార్వతీపురం నియోజకవర్గంలో పర్యటన. ముందుగా అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తేజోవతికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ తేజోవతికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయ్ చంద్ర మరియు తేజోవతి మాట్లాడుతూ టీడీపీ బలోపేతమే ధ్యేయం, వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీ స్థానాన్ని గెలిచి తీరుతామని తెలిపారు. అరకు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలను మరింత పటిష్టం చేసే విధంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండాను రెపరెపలాడేలా చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా తేజోవతి గారిని అధికార ప్రకటన జరగడం జరిగింది. నిన్ననే ఆమె మా గౌరవ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారిని కలిసి ఆశీస్సులు తీసుకొని మొదటిసారిగా పార్వతీపురం రావడం, అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ కూడా. అయితే తేజోవతి గారు చాలామందికి అరుదుగా తెలియదు. ముందుగా లేటెస్ట్గా పాలిటిక్స్లోకి వచ్చినా కానీ పార్టీ ఆమె తక్కువ సమయంలోనే ఆమె పార్టీకి ఇచ్చిన సేవల్ని, తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కోసం కష్టపడతానని ఇచ్చిన కమిట్మెంట్కి నిదర్శనం ఈరోజు ఆమె అరకు పార్లమెంట్కి అధ్యక్షుడిగా నియమించడం. పార్టీ ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరు పనిచేస్తారు, ఎవరు నియోజకవర్గాలకి, అరకు పార్లమెంట్కి ఉపయోగపడతారని ఒక పెద్ద 3 మ్యాన్ కమిటీ వేయడం, స్ట్రాటజీ వేయడం. స్ట్రాటజీలో తేజోవతి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆమె కావాలని చెప్పి ఐవీఆర్స్లో వాళ్ళు కూడా ఎక్కువగా రావడం జరిగింది. దీంట్లో ఇంత తక్కువ సమయంలోనే ఆమె పార్వతీపురమే కాకుండా పాలకొండ, కురుపాము, ఈవెన్ బొబ్బిలి, సాలూరు అన్ని చోట్ల కూడా తన ఎలక్షన్ టైం అంతా తిరుగుతూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమం అంటే, పార్టీ ఏదైనా ప్రోగ్రాం ఉందంటే ఇన్విటేషన్ ఉన్నా లేకపోయినా కానీ తను పార్టీలో కలగలుపుకొని ఆ రోజు యాక్టివిటీస్లో ఉండడం అనేది చాలా అరుదు. అందుకే పార్టీ ఈమె కలుగుడితనాన్ని అధ్యక్షురాలుగా నియమించడానికి మొదటి కారణం అని నేను అనుకుంటున్నాను. అరకు పార్లమెంట్ అంటే ఈ 4 ఏదైతే మన్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. అయితే ఈమెకి ఇచ్చిన టార్గెట్ కూడా రంపచోడవరం, పాడేరు, అరకు కూడా. అందులో కూడా తెలుగుదేశానికి జెండా ఎగిరించే నాయకత్వానికి అప్పచెప్పడం, ఈమె టీచర్గా అవ్వడం, మిగతా మంచి టీచర్స్తో పరిచయం ఉండడం, అలాగే ఈమె సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువగా ఉండడం, ట్రైబల్లో కూడా. ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా ఈమె మన అధ్యక్షురాలు గారు సఫలీకృతం అవుతారని నేను ఈ సభాముఖంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే అందరికీ నమస్కారం. మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు బోనెల విజయ్ చంద్ర గారికి నా సహోదరులు, అలా పాలకొండ, పార్వతీపురం, కురుపాం, మరి సాలూరు, అరకు, పాడేరు మరియు రంపచోడవరం 7 నియోజకవర్గాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి. అయినా సరే మరి వారందరినీ కూడా నేను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను తెలియాలి. అరకు, పాడేరు, కురుపమే, పార్వతీపురమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి కృషి చేస్తాను. అలాగే పార్టీని కూడా మరింత బలోపేతం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను. దానికి నా ఎప్పుడు కూడా సహకారం అందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్. కేఎస్ఎస్ నుంచి పార్లమెంటు అధ్యక్షులు, ఎవరు కార్యదర్శుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సహకారిగా ఉంటాను. అందరూ నాకు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను నడిపిస్తారని, మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పిస్తారని మరొక మారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.